సార్ ఆఫ్టర్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మూవీ జర్నీలో ప్రతి ఒక్కరు కొన్ని అనుకుని వస్తారు, ఇది నేను చేయకూడదు ఇలా ఉండాలని. అలా శుభలేఖ సుధాకర్ గారు కొన్ని నేను టచ్ చేయకూడదు అని కొన్ని పెట్టుకున్న రూల్స్ ఏమైనా ఉన్నాయా సినిమాల్లో? నేను మంచివాడుగా ఉండాలని అని అనుకున్నానండి, అదే పాటిస్తాను. అందరినీ గౌరవించాలని నేను అనుకున్నాను, అదే పాటిస్తాను. మీరు ఇందాలు అడిగారు చూసారు, నన్ను గారు సార్ అని అన్నదని. ఇట్స్ రెస్పెక్ట్ దట్ ఐ వాంట్ టు ఫాలో, ఐ ఫాలో, అంతే. ఓకే, అంతేగాని ఎనీ హ్యాబిట్స్కి హ్యాబిట్స్ ఐ డ్రింక్ అండి, ఐ డ్రింక్. ఐ హ్యావ్ ఎవ్రీ డే ఐ డ్రింక్ 2 pegs అంతే. ఐ డోంట్ స్మోక్, మిగతా ఇంకేమీ లేవండి. ఓన్లీ మై హ్యాబిట్ ఇస్ టు హ్యావ్ 2 drinks. ఆ 2 drinks కూడా నన్ను నేను విశ్లేషించుకోవడం, ఒంటరిగా కూర్చుని విశ్లేషించుకోవడం. ఫస్ట్ డ్రింక్ అంతా ఆ రోజు నేను చేసిన పని ఏంటి, ఆ రోజు ఇలా చెప్పుంటే బాగున్నా, ఇలా చెప్పుంటే బాగున్నా, డైలాగ్ ఇలా చేసుంటే బాగున్నా, లేకపోతే ఈ క్లోజప్లో ఈ రియాక్షన్ ఇలా ఇచ్చుంటే బాగున్నా అది విశ్లేషించుకోవడం. రెండోది ఏంటంటే మనందరం మనుషులమే, ఎక్కడో తెలియకుండా సడన్గా ఏదో చిరాకు రావచ్చు, కోపం రావచ్చు. అలాంటిది ఆ వేయడం జరిగిందా, జరిగితే ఎందుకు జరిగింది, అది నేను చేసింది రైటా రాంగా అని విశ్లేషించుకుని, నాలో తప్పు ఉంటే అది ఎవరి మీదైతే నేను చిరాకు పడ్డాను, మన్నాడు మార్నింగ్ వెళ్ళిన వెంటనే ఐ అపాలజైజ్, ఐ సే ఐఎమ్ సారీ అండి, ఐ షుడ్ంట్ హావ్ డన్ దిస్ అని చెప్పి. ఎప్పుడైనా ఎవరి మీదైనా జరిగిందా? ఉంటుందండి, వచ్చింది 2-3 సార్లు వచ్చింది. అది కూడా చెప్పగా వాళ్ళు ఇంకా అది వినకపోతే నాకు ఇప్పుడు ఏమంటే మనం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, అందరూ ఇంటెలిజెంట్ కాదు, అందరూ ఒకసారి చెప్పిన వెంటనే గ్రాస్ప్ చేయరు. కొంతమందికి ఒకసారి చెప్తే టక్కని పట్టుకుంటారు, కొంతమందికి 2 సార్లు, కొంతమందికి 10 సార్లు, కొంతమందికి 100 సార్లు. మీరు 100 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాడంటే అది అతని తెలివితేటలు లేక కాదు, అశ్రద్ధ మీద. షేర్ చేసుకోగలరా ఎవరితో ఏంటి? అవన్నీ ఓకే, ఇట్స్ పర్సనల్, నాట్ సినిమా. ఇట్స్ సినిమా ఆల్సో, ఇన్ సినిమా ఆల్సో ఇట్ ఈస్ దేర్. అంటే దీని ద్వారా వాళ్ళకి వ్యక్తపరిచినట్టు అవుతుంది కదా. ఎందుకు ఏం చెప్పాడు, అప్పుడే వాళ్ళు అనుకుని నన్ను తిట్టుకుని ఉంటారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వాళ్ళను ఎప్పుడో మర్చిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేయడం చెప్పండి. అంటే ఇప్పటికీ గుర్తుందంటే నాకు తెలిసి మిమ్మల్ని బాగా కదిలించిన సిచ్యువేషన్ అనుకుంటున్నాను నేను. అది చెప్పాను కదా, నేను నాకు ఓన్లీ వర్క్ వైజ్, నా పర్సనల్గా నాకు పర్సనల్గా ఎవరి మీద నాకు ఎప్పుడు కోపం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నాలాగే మీకు 2 చేతులు 2 కళ్ళు, నా కళ్ళజోడు ఉంది, మీకు కళ్ళజోడు లేదు. ఇది సృష్టి. అలవాట్లు వేరేగా ఉంటాయి, అభిరుచులు వేరేగా ఉంటాయి, ఆలోచించే విధం వేరేగా ఉంటుంది. సో దీన్ని నేను ఎప్పుడు తప్పు పట్టాను, బట్ వర్క్ వచ్చేసరికి మన అందరం కలిపి ఎందుకు ఇక్కడికి వస్తున్నాం, పని కోసమే. ఆ పని మీద శ్రద్ధ చూపించాలి, కాన్సన్ట్రేట్ చేయాలా అన్నదే నా తపన.